బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని పెట్టాలని పార్టీ చూస్తుందని అందుకే తన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఇక మంగళవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వెన్నెల, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ టికెట్ల పంచాయతీ ఉందో అది రాజీనామాల దిశగా దారి తీస్తుంది. ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే టికెట్లకు సంబంధించి రాబోయే ఎన్నికలు 2024 ఎన్నికలకు సంబంధించి అటు ఎంపీకి ఎమ్మెల్యేల స్థానాలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొందరికి ఓటమి దగ్గరగా ఉన్న వారికి మాత్రం టికెట్లు నిరాకరిస్తున్నారు. మరి కొందరిని మార్పులు అంటే అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు మార్చడం వల్ల గెలుపు సాధ్యమవుతుంది కాబట్టి అటువంటి వారికి మార్పులు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు గుంటూరుకు సంబంధించి చూసుకుంటే కనుక నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలని గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయమని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. దీంతోనే ఆయన గత కొద్ది రోజులుగా కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కొద్దిసేపటి క్రితమే తాను పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇదైతే గత కొంతకాలంగా కూడా లావు కృష్ణ దేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పేసి పార్టీ అధిష్టానం చెప్పడం జరిగింది. అయితే తాను నరసరావుపేటలోనే బాగుంటుంది, తను నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాదు పల్నాడు జిల్లాకు చెందిన చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా లావు కృష్ణదేవరాయలు వెంట ఉన్నారు. వారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి కూడా అధిష్టానం మీద పలు దఫాలుగా ఒత్తిడి కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇంకా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏ నిర్ణయం తీసుకోవడంతో ఒక కన్ఫ్యూజన్ వాతావరణము జిల్లాలో ఉంది కాబట్టి తన పార్లమెంట్ స్థానంలో ఉంది కాబట్టి తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పడం జరిగింది. తాను ఇప్పటికీ కూడా నరసరావుపేట నుంచే పోటీ చేస్తాను తప్ప వేరే స్థానం అయితే పోటీ చేయనని చెప్పేసి కూడా నా కరాఖండిగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ స్థానానికి సంబంధించి ఒక అనిశ్చితి అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. అక్కడి నుంచి కూడా ఒక బీసీ అభ్యర్థిని పోటీకి దింపాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ సమీకరణలు చూసుకుంటే కనుక అక్కడ కమ్మ అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి ప్లేస్ లో బీసీలను దింపడం వల్ల కాస్త నెగిటివ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీలను కొందరు పెద్దలు అదేవిధంగా పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు కూడా పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకోసమే ఇంకా దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా హోల్డ్లో పెట్టడం జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక లావు కృష్ణదేవరాయలు టీడీపీతో టచ్ లో ఉన్నారని చెప్పేసి టీడీపీలోకి వెళ్తారని చెప్పేసి కూడా కొద్దిగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఏ నిర్ణయం తీసుకోలేదు, నిర్ణయం తీసుకున్నాక మరికొద్ది రోజులు వెయిట్ చేస్తానన్న విధంగానే మాట్లాడడం జరిగింది. ఒకవేళ పార్టీ కనుక నరసరావు టికెట్ ఇస్తే కనుక పోటీ చేసేందుకు మాత్రం ఆయన సుముఖంగా ఉన్నారు. లేదంటే మాత్రం ఖచ్చితంగా పార్టీని ఇంకా వదిలేస్తానన్న విధంగానే ఆయన మాట్లాడడం జరిగింది. అయితే శ్రీనివాస్, మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూసుకున్నట్టయితే పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీని వేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి లావు కృష్ణారావు రాజీనామాతో మరి పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉందంటారా? అయితే నరసరావుపేటకు సంబంధించి చూసుకుంటే కనుక ఎంపీ స్థానంలో లావు కృష్ణదేవరాయలకు ఎమ్మెల్యేల సహకారం కూడా ఉంది. ఎందుకంటే అభివృద్ధి పరంగా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా నెక్స్ట్ 2024 ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించి కొద్దిగా ఎక్కడైతే ప్రజల నుంచి తిరస్కారం కావచ్చు లేదా ప్రజా వ్యతిరేకత కనిపించిందో వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు. అంటే కొంతమందికి మాత్రం టికెట్లు నిరాకరించారు, కానీ కొందరిని మార్చడం వల్ల ఆ స్థానంలో గెలుపు సాధ్యము అనే విధంగా ఉండడంతో ఆ సర్వే ఫలితాలను బట్టే మొత్తం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మనం చూసాం ఇప్పటికి కూడా 4 లిస్టులు విడుదల చేయడం జరిగింది. 5వ లిస్టు మీద కూడా
ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. అంటే ముందుగా పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు రెండు కూడా సైమల్టేనియస్ గా ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈసారి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి రావాల్సిందే అనే ఒకే ఒక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దాని మీద దృష్టి పెట్టారు. కాబట్టి ప్రతి చోట కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు, పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, అన్ని సమీకరణలు తీసుకున్న తర్వాతే గెలుపు సాధ్యము అన్న వారికి మాత్రమే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు పార్టీ ఆల్రెడీ ఇప్పటికే పార్టీ వీడారు కాబట్టి పార్టీ కొంత నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలన్న దాని మీద పార్టీ ఇంకా కసరత్తు చేస్తున్నది. ఒకవేళ మళ్ళీ కృష్ణదేవరాయలకి ఇవ్వాలనుకుంటే కనుక మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా కృష్ణదేవరాయలకు సంబంధించి ఆయన కోరుతున్న నరసరావుపేటకు సంబంధించి ఇప్పటికి కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ కృష్ణదేవరాయలు తొందరపాటు నిర్ణయం అని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. వెన్నెల. అలాగే రావు కృష్ణారావు రాజీనామా అనంతరం టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక టీడీపీలో ఆయన చేరకపోతే ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేసే అవకాశం ఉందంటారా శ్రీనివాస్? ఒకటి ప్రస్తుతం అయితే రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. అయితే కృష్ణదేవరాయలకు సంబంధించి ఆయన టీడీపీలోకి వెళ్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. కానీ ఆయన టీడీపీలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా నరసరావుపేట స్థానాన్ని ఆయన కోరుకోవడం జరుగుతుంది. సో అక్కడ టీడీపీకి సంబంధించి నరసరావుపేట స్థానం, పార్లమెంటు స్థానము మళ్ళీ లావు కృష్ణదేవరాయలకి ఇస్తారా, ఇవ్వరా? కృష్ణదేవరాయలు ఒకవేళ వెళ్తే కనుక ఏ విధమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ పెట్టారు, పెట్టిన షరతులకు టీడీపీ ఓకే చెబుతుందా, ఈయన కోరుకున్నట్టుగా నరసరావుపేట స్థానం ఇస్తుందా అని అన్ని కూడా హైపోథెటికల్ క్వశ్చన్స్. అంటే అక్కడ నుంచి టీడీపీ నుంచి సానుకూలంగా స్పందించి నరసరావుపేట టికెట్ ఇస్తేనే ఈయన వెళ్ళే అవకాశం, లేకపోతే అక్కడ కూడా ఆ పార్టీ కూడా వెళ్ళే అవకాశాలు లేవు. ఇక ఇండిపెండెంట్ గా అంటే కనుక ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఒక పార్టీని అఫిలియేట్ కాకపోతే ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ఒకవేళ టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ రెండు బరిలో పోటీలో ఉండబోతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మరోసారి పోటీకి దిగబోతుంది షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత. ఒకవేళ వెళ్తే టీడీపీకి వెళ్ళాలి లేదా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలనే ఆప్షన్ మాత్రం ఉంటుంది. కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మాత్రం లావు కృష్ణదేవరాయలకి నష్టమే కలుగుతుందని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.